హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి లాస్ట్ డేట్ దగ్గరకు వచ్చేసింది. కేవలం 2 రోజులు మాత్రమే ఉంది. మరి చాలా ప్రశ్నలు, కొన్నిటికి సమాధానాలు లేవు. మరి మనకి ఏమేమి డౌట్స్ వస్తున్నాయి, మీరు ఏం చేయాలా అనేది ఇక్కడ మనం చూడబోతున్నాం. మరి ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి మనకు 10th జనవరి లాస్ట్ డేట్గా వేయడం జరిగింది. నోటిఫికేషన్లో 10th జనవరి 2024. ఇప్పటికే చాలామంది అప్లై చేశారు, ఇంకా చాలామంది వెయిటింగ్లో ఉన్నారు అప్లై చేయడానికి. మరి ఎందుకు అప్లై చేయలేకపోతున్నారంటే సర్వర్స్ ఎప్పుడు బిజీగా ఉన్నాయి. నిన్న మొన్న ఇబ్బందిగా ఉండింది, కానీ ఈరోజు అయితే మాత్రం ఈవెన్ ఫస్ట్ పేజ్ కూడా ఓపెన్ కాలేదు అనేసి చాలామంది మిత్రులందరూ కూడా టెన్షన్ పడుతున్నారు అనమాట. సార్ ఈరోజు అసలు ఓపెన్ కావడం లేదు, ఏం చేయాలని అర్థం కావడం లేదు, చాలా తలతికగా ఉంది అని భయపడిపోతున్నారు. మరి భయపడిన అవసరం లేదండి. మీరు వీలైతే ఈరోజు చేయండి, రేపు చేయండి. బట్ నాకు తెలిసి నా సమాచారం ప్రకారం డెఫినెట్గా యొక్క గ్రూప్ 2 అప్లికేషన్ ఎక్స్టెండ్ కాబోతూ ఉంది. దీంట్లో మీకు సందేహం అవసరమే లేదు. బట్ ఎక్స్టెండ్ అవుతుంది అని ధైర్యం నమ్మకం లేకుండా, ఒకవేళ వెబ్సైట్ చాలా ఫాస్ట్గా క్లిక్ అయితే మాత్రం మీరు కంపల్సరీగా మీరు అప్లై చేయండి. బట్ నాకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే మాత్రం కొంచెం మనకు లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ కాబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి అదే మాదిరిగా మనం అప్లై చేసినప్పుడు చాలా డౌట్స్ ఉన్నాయి. కొందరు బయట వాళ్ళతో అప్లై చేస్తున్నారు వెబ్సైట్లలో, అక్కడ వాళ్ళు కొంత తప్పు చేస్తున్నారు. చాలా వరకు కొందరికి పేమెంట్ అవుతుంది కానీ సక్సెస్ఫుల్ రావడం లేదు. కొందరు అయినా కూడా వాళ్ళకు మెయిల్ రావడం లేదు. ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. క్లియర్ కట్గా అయితే రావడం లేదు. క్లియర్ కట్గా సో క్వాలిఫికేషన్స్ కొందరు అయితే తప్పులు పెడుతున్నారు, ఏది పెట్టాలో అర్థం కావడం లేదు, రకరకాలు ఉన్నాయి. సో వాళ్ళందరూ భయపడుతున్నారు అన్నమాట. సార్ ఇట్లా వచ్చింది, నేను ఏం చేయాలనేసి భయపడడం అవసరం లేదండి. ఖచ్చితంగా మనకు ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. మీరు వడ్డీ కొనంత అవసరం లేదు. ఎడిట్ ఆప్షన్లో మళ్ళీ మనం అన్ని కూడా చేసుకోవచ్చు. సో ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు వచ్చినా కూడా నేను మళ్ళీ ఒక వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు డౌట్స్ అన్నీ కూడా ఏమంటే మెయిన్ ఇప్పుడు మనకు సర్వర్ చాలా బిజీగా ఉంది. కాబట్టి సర్వర్ బిజీ వల్ల చాలామంది మిత్రులు ఇప్పటికీ ఇంకా చాలామంది మిగిలిపోయి ఉన్నారు, అప్లై చేయకుండా టెన్షన్ పడుతున్నారు. టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా మనకి ఎక్స్టెండ్ కాబోతూ ఉంది. కానీ మీరు ఈరోజు రేపు ట్రై చేయండి, లేకుండా కూడా మీరు పర్లేదు. కానీ ఒకవేళ ఈ 2 రోజుల్లో మనకు ఫాస్ట్గా మూమెంట్ వస్తే చేసుకుంటే మాత్రం ఉంటుంది. కానీ చాలా వరకు ఇది కాలేదు. లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ చేస్తారా అని చాలామంది డౌట్ అంటున్నారు అనమాట. నాకు ఫోన్ చేసి చాలామంది సార్ డేట్ ఎక్స్టెండ్ అవుతుందా, నాకు టెన్షన్గా ఉంది. నేను అందుకని ఎప్పుడైనా మిత్రమా, మనం అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్లోనే అప్లై చేసుకోవాలి. మన పెళ్ళికి వెళ్తాం అనుకోండి, ఫస్ట్ భోంచాలి అంతే. నేను పెళ్లి కూతురు చూస్తా, పిల్లలు చూస్తా, వాళ్ళు కలిసి వస్తాను కుదరదు. పెళ్ళికి పోతే ఏం చేయాలి, మనం ఫస్ట్ బంతికి తినేసి బయటికి రావాలి. తర్వాత హ్యాపీ అందరిని కలవాలి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అందరూ కలుసుకోవాలి. సేమ్ వే ఏదైనా సరే ఒక అప్లికేషన్ వచ్చినప్పుడు కూడా మనం ఫస్ట్ 2-3 రోజులు అప్లై చేసి పడేసాలి అంతే. అందుకని అప్పుడు ఆ టెన్షన్ మనకు ఉండదు కదా. ఆ టెన్షన్ ఉండకుండా అంటే ఎప్పుడైనా సరే ముందుగానే చేసుకోవాలి అంతే. సో ఏదైనా అయినప్పటికీ జరిగిన కాలం మళ్ళీ రాదు. కాబట్టి లాస్ట్ డేట్ అయితే మాత్రం ఎక్స్టెండ్ అవుతుంది, మీరు భయపడకండి. అదే మాదిరిగా ఎవరైతే తప్పులు చేశారో అప్లికేషన్లో మీరందరూ కూడా ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. కానీ ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యి నెక్స్ట్ ఫర్దర్గా ఏదైనా సరే మీరు ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో అప్లై చేయాలనుకున్నప్పుడు మాత్రం మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎవరిని నమ్మకండి. ఈవెన్ నెట్ సెంటర్ వాళ్ళు కాదు, మన బంధువులు కాదు, బ్రదర్ కాదు, సిస్టర్ కాదు, మన పార్ట్నర్ కాదు, ఎవరైనా సరే మీరు కూడా పక్కన ఉండి మీ అప్లికేషన్ మీరు తయారు చేసుకోండి. ఆ తర్వాత మనం బాధపడే ప్రయోజనం ఏమి ఉండదు. ఎప్పుడైనా సరే అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్అవుట్ తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి చదవండి దాన్ని. అట్లా ఇంట్లో పెట్టుకోకండి. చదివిన తర్వాత ఏం మిస్టేక్స్ ఉన్నాయా, మిస్టేక్ తెలియదు మీరు భయపడడం అవసరం లేదు. ఎడిట్ ఆప్షన్ వచ్చి మళ్ళీ మనం చేసుకుంటాం. అది లేట్ ప్రాసెస్, ఎప్పుడైనా జనరల్ ప్రాసెస్. ఇప్పుడు మనకు డౌట్ ఏమంటే సార్ ఒకవేళ ఎగ్జామ్ పోస్ట్పోన్, ఇది లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ అవుతే ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందా అంటున్నారు. మేబీ నాకు ఈ యొక్క అప్లికేషన్ ప్రక్రియ మేబీ ఒక 1 వీక్ లేదా 10 days పోస్ట్పోన్ అవుతుంది అనుకుంటాం. సపోజ్ 10th అనుకోండి, మళ్ళీ మన పండగ అది ఉన్నాయి, ఒక 1 వీక్లో 10 days ఉంటే 10 days అనుకోండి. సో జనవరి 20 వరకు పోతుంది. మళ్ళీ మనకి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటే మనకు ఇంకా 35 days ఉంటుంది. ఇంకా ఎందుకు 25 కాబట్టి ఎగ్జామ్ పోస్ట్పోన్ కాదు నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒకవేళ ఎగ్జామ్ పోస్ట్పోన్ అయితే మార్చిలో అంతా మనకి ఈసారి ఆల్రెడీ మనకి ఎగ్జామ్స్ డేట్స్ వచ్చేసినాయి. ఎవరికి 10th క్లాస్ వాళ్ళకి వచ్చేసింది, ఇంటర్మీడియట్ వాళ్ళకి వచ్చేసింది. అది కాకుండా గవర్నమెంట్ యంత్రాంగం అంతా కూడా ఫిబ్రవరిలో నుంచే టోటల్గా ఎలక్షన్ కమిషన్ చేతులకు వెళ్ళిపోతుంది. కాబట్టి మనకు ఎగ్జామ్ అయితే మాత్రం 100% ఎప్పుడు జరగాలి, ఫిబ్రవరి 25th జరిగిపోవాల్సింది, జరిగి తీరుతుంది. మీరు అదే ప్రకారం సిద్ధం కండి.
ఇన్ కేస్ ఒకవేళ అప్పుడు జరగలేకపోతే మాత్రం మేబీ ఎగ్జామ్స్ మళ్ళీ ఒక 2 months వరకు పోస్ట్ పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మార్చి అంతా ఎలక్షన్స్, ఏప్రిల్ అంతా కొత్త గవర్నమెంట్ అన్నీ రావాలి, మార్పు చేర్పులు ఉంటాయి. ఆ తర్వాత మనకు కంపల్సరీగా ఒక 2 months పోస్ట్ పోయే అవకాశం ఉంటుంది. కానీ మీరు పోస్ట్ పోన్ అవుతుందని మీరు మనసుకి సిద్ధపడి కాకండి. ఎగ్జామినేషన్ ఫిబ్రవరి 25 జరగబోతుంది అనేసి మీరు ప్రిపరేషన్ కొనసాగించండి. ఓకేనా? మరి ఇప్పుడు మనకి ఏమంటే సార్ ఎలక్షన్ కోడ్ వస్తుంది కదా అంటే, ఈ ఎలక్షన్ కోడ్ అనేది మనకు మేబీ ఫిబ్రవరి 2nd week 3rd week రాబోతుంది. సో కోడ్ వచ్చినంత మాత్రం మనకి ఎగ్జామ్ పోస్ట్ అవుతుందని చెప్పలేం. మన తెలంగాణ అయితే జరిగింది ఆ విధంగా, కానీ మనకు జరుగుతుందని చెప్పలేం. కానీ కోడ్కు దీనికి సంబంధం, కోడ్ వస్తే మీ కొత్త నోటిఫికేషన్ ఏవి ఇవ్వకూడదు, అంతవరకే. పాది డేట్స్ వరకు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. మరి ఇక డిఎస్సి వాళ్ళ మిత్రమా, ప్లీజ్ రిమెంబర్, డిఎస్సి వాళ్ళందరూ కూడా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరందరూ కూడా కంపల్సరీగా గ్రూప్ 2కి అప్లై చేయండి. డిఎస్సి వస్తుందా లేదా వేరే విషయం. ఏ వీడియో పెట్టినా కూడా కింద కమెంట్స్ పెడుతున్నారు, సార్ డిఎస్సి ఉందా, లేదా ఫోన్ చేస్తున్నారు, నా పర్సనల్ మెసేజ్ పెడుతున్నారు, సార్ డిఎస్సి ఉందా లేదా, టెన్షన్గా ఉందనేసి. సో భయపడే అవసరం లేదు. డిఎస్సి మీద అయితే మాత్రం ప్రస్తుతానికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో నో ఇన్ఫర్మేషన్ అవైలబుల్, అసలు వస్తుందా రాదో కూడా తెలియదు. సో మీరు ఏం చేయాలి, అసలు డిఎస్సి రాదనుకో అంతే. సో డిఎస్సి రాదనుకోనే గ్రూప్ 2 రాయండి. ఎందుకంటే మన యొక్క మెయిన్ గోల్ ఏమి, డిఎస్సి. సో డిఎస్సి వచ్చిన తర్వాత టీచర్ జాబ్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, టీచర్ జాబ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 రాస్తున్నారు. ఇది ఒక మంచి అవకాశంగా భావించుకొని గ్రూప్ 1 గ్రూప్ 2ను అప్లై చేయండి, ప్రిపరేషన్ కొనసాగించండి, తప్పేముంది. సో మనకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఒక 2-3 months ఎటు టైం ఉంటుంది, ఆ టైంలో చదువు సరిపోద్ది, పెద్ద కష్టమేం కాదు మనకు. సో ఆల్రెడీ మనకు ప్రిపరేషన్ ఉన్నాం కాబట్టి ఇది కొత్త టాపిక్స్ ఏం కాదు కదా. సో మనకు సిలబస్ ఎగ్జామ్ మనకు గ్రూప్ డిఎస్సీలో ఏమవుతుంది, అదే ఇక్కడ సిలబస్ ఉంది, కరెంట్ అఫైర్స్ చదవాలి, జాగ్రఫీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. కాబట్టి డిఎస్సి రాదు అనుకోనే మీరు గ్రూప్ 2 ప్రిపరేషన్ కొనసాగించండి. చాలా నడుతున్న డిఎస్సి వాళ్ళను అప్పుడు సార్ ఎందుకు సార్ మాకు డిఎస్సి వస్తుంది అంటారు. సో అది కాదు. సో డిఎస్సి వస్తుంది వేరే విషయం, ముందు రెడీగా ఉన్న దాన్ని పట్టుకోండి. సో లేని దాని గురించి మనం ఆలోచించమాకండి ఎప్పుడు కూడా. సో ప్రిపరేషన్ కొనసాగించండి. అయితే మీకు డోంట్ క్విట్. ఇప్పటికీ చాలా నిరుత్సాహంగా ఉన్నారు, సార్ అసలు జరుగుతుందా లేదా పోస్ట్ పోన్. సో రానంత వరకు మనం ఏం చేసినాం, నోటిఫికేషన్ రాలేదన్నా, వచ్చిన తర్వాత జరుగుతుందా కదా అంటున్నాం. సో ఇదన్నీ కూడా మంచి పద్ధతి కాదు. సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు అడిగే ప్రిపరేషన్ బలంగా ముందుకు పోతున్నారు, బడికి రాకుండా వాళ్ళ పని వాళ్ళు డైలీగా షెడ్యూల్ వేసి చదువుతున్నారు. ఎవరైతే చదవలేకపోతున్నారో మిత్రమా, టైం టేబుల్ వేసుకొని చదవండి. మీరు ఎగ్జామ్ జరుగుతుందా లేదా అని పక్కన పెట్టేసేయండి, ఇవన్నీ వద్దు. మన పని ఏమి, అప్లై చేసినాం, అప్లై చేసిన తర్వాత కష్టపడి చదువుదాం, ఎగ్జామ్ రాస్తాం, అక్కడ మన పని అయిపోద్ది, అంతవరకు తప్పితే ఇవన్నీ కూడా అనవసరంగా ఆలోచించుకొని ఏం చేయమాకండి. సో మీరైతే మాత్రం కంపల్సరీగా లాస్ట్ డేట్ అయితే మాత్రం ఎక్స్టెండ్ కాబోతా ఉంది, నో డౌట్ అట్ ఆల్. కానీ మీరు అప్లై ట్రై చేయండి, అప్లై చేద్దాం అంతే. కాబట్టి 8 ఆప్షన్ ఉంది, మీరేం భయపడకండి. ఖచ్చితంగా ఏ మిస్టేక్స్ ఉన్నాయో మీరు ఒకసారి ప్రింట్అవుట్ తీసుకొని అన్ని ఒకసారి చూసుకోండి, ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పెన్తో రౌండప్ చేసి, ఇప్పుడే రెడ్ పెన్తో రౌండప్ చేసి పెట్టేసుకోండి. మనకు తర్వాత 8 ఆప్షన్ వచ్చినప్పుడు మళ్ళీ 2వ 3వ మళ్ళీ ఆప్షన్స్ ఉన్నాయి మళ్ళీ. సో ఫస్ట్ 8 ఆప్షన్ వస్తానే మనందరూ రౌండప్ చేసుకుని ఎక్కడైతే ఉందో దాన్ని జాగ్రత్తగా మీకు డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకొని, మీకు ఫ్రెండ్స్ని క్లారిఫై చేసుకొని, లేదా వేరే మీరు అప్లై చేసిన వాళ్ళ క్లారిఫై చేసుకోవడమా, లేదా మాకు ఫోన్ చేయడమా చేయండి, మీకు ఇబ్బంది ఏమి ఉండదు మిత్రమా. కాబట్టి డిఎస్సి వాళ్ళు కూడా నోటిఫికేషన్ ఉందో లేదో మనకు తెలియదు, కానీ కంపల్సరీ అయితే మాత్రం డిఎస్సి ప్రశ్న మాత్రం నో ఇన్ఫర్మేషన్, వాస్తవాలు మాట్లాడుకుంటే మాత్రం ఖాళీ లేవు అని వార్త. సో ఎక్కడ కూడా టీచర్ జాబ్లో ఎక్కడ కూడా ఖాళీ లేవు, ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఎక్సెస్కి ఉన్నారు అనేది వార్త అయితే వస్తూ ఉంది, మరి తెలీదు. సో గవర్నమెంట్ అనుకోండి ఎలక్షన్ స్టంట్లో ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, మనది చేసి మన చేతిలో ఉండదు. కాబట్టి మనకైతే రెడీగా ఉన్న దాని అయితే ఏమున్నాయో డివైఈఓ ఉంది, మనకు సంబంధించినటువంటిది గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 1 అనేది అప్లై చేయండి మిత్రమా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.